శ్రేయర్, గుడ్ ఈవినింగ్ శ్రేయర్ గారు. మీకు కృష్ణ గారికి అందరికీ నమస్కారం అండి. నమస్కారం. అయితే ఇప్పుడు కృష్ణ గారు చాలా వరకు చెప్పుకొచ్చారు. అవన్నీ కూడా ఆ అంశాలు ఉంటాయండి అందులో భేటీలోను. అయితే నా నా అంచనా ఏంటంటే ఆల్రెడీ అమరావతి గురించి నోట్ ఫైల్ ఇదివరకు పంపించారు. వాళ్ళు దాన్ని సవరించమని ఇప్పుడు ఇందాక కృష్ణ గారు లేవనెత్తిన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సందేహాలు తీర్చుకోవడం కోసం మళ్ళా వీళ్ళని కోరడం జరిగిందండి కేంద్రం నుంచి. దాన్ని సవరించి పంపించడం జరిగింది. దాని గురించి రావచ్చు ఆ సందర్భంగా ఆ ప్రస్తావన వస్తుందండి. అలాగే ముఖ్యమైనది ఏంటంటే రాబోయే బడ్జెట్ లో మన వాటా గురించి కొన్ని ప్రత్యేకమైన అంశాల్లో మనం ఎలాగ కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నిధుల వేటలో ఉంటారు కాబట్టి కేంద్రం నుంచి వారు కూడా కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కారు ఎన్డీఏ కూటమి కాబట్టి గతం కంటే కూడా ఈ టర్మ్ లో వీళ్ళు చాలా ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. బయట రుణాలు తెచ్చుకోవడంలో కానీ అలాగే అదనంగా నిధులు కేటాయించడంలో కానీ ఈయన కోరడానికి అవకాశాలు ఉన్నాయండి. కృష్ణ గారు పూర్తిగా వివరాలు చెప్పారంతా. అయితే ముఖ్యంగా దాంతో పాటు లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంపై జరుగుతుంది. సో దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విచారిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది కదా. సో దీనిపైన చర్చ ఉండే అవకాశం ఉందా? చర్చించాల్సిన అవసరం కూడా ఉందంటారా? ఇది కూడా ప్రధానంగా అజెండాలో ఉంటుందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు అనేక వాగులు, వంకలు, నదులు, పాయలు అన్ని కలిసి సముద్రంలో చేరినట్టు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన ఏ స్కామ్ అయినా, స్కీమ్ అయినా, కుట్ర కోణాలైనా ఏమైనా సరే తిరిగి 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 ఆ సూత్రధారి దగ్గరికి వెళ్ళి ఆగుతా ఉన్నాయి. వాళ్ళ గుమ్మం దగ్గరికి వచ్చి ఆగినాయండి అన్ని. ఒక పక్క నుంచి కూటమి ప్రభుత్వం పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి విషయంలో ముందడుగులో ఉన్న మంచి పేరు వచ్చిన ఆ మంచి పేరుని మంచు తెర కప్పినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి అకృత్యాల అరాచకాల మీద చర్యలు కనపడకపోవడంతో వాళ్ళకి అది మైనస్ గా మారుతుందండి, నెగిటివ్ గా మారుతుంది. ప్రభుత్వం ఈ అడ్మినిస్ట్రేషన్ విచారిస్తున్నారు, చర్యలు తీసుకుంటే పోతున్నారు కదా. లిక్కర్ స్కామ్ లో కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇంకా కూడా నడుస్తుంది. మనం తిరుపతి సంబంధించి చూస్తున్నాం. అటు నెయ్య కుంభకోణం పైన ఎంక్వైరీ నడుస్తుంది. పరకామణి అంశంలో కూడా హైకోర్టు ఆదేశాలతో విచారణలు సాగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారికే ఆయన పరిపాలనకే మచ్చన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఒక పక్క అంటే సాధారణంగా మనం చూసే విషయాల్లో పరకామణి విషయంలో కూడా స్పష్టంగా దొంగలందరూ క్లియర్ గా కనబడిపోతా ఉన్నారు. కల్తీ నెయ్యి ఆ విషయంలో కూడా దొంగలందరూ స్పష్టంగా క్లియర్ గా తెలిసిపోతా ఉన్నారు. అంటే ప్రజలకు అర్థమైపోతున్నారు, దర్యాప్తు అవసరం లేకుండా దొరికేశారు వాళ్ళంతా. మీకు మద్యం ముడుపుల్లో అంటే అడిస్మల్ గారు మీకు తెలియదు కాదు. సో సహజంగా అంటే ఆరోపణలు లేకపోతే కొన్ని జరిగినప్పటికీ కూడా కోర్టు ముందు, చట్టం ముందు కొన్ని ఆధారాలు, దానికి సంబంధించినటువంటివి అన్నీ ఉన్నప్పుడే కేసు నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మాత్రమే తేలే ఉంటుంది. ఎందుకంటే చాలా అంశాలు అసలు అన్నీ దొరికినా కూడా తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అవన్నీ లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు కదా ముందుకి. సో దానికి సమయం పడుతుంది కదా. నేను చెప్పదలుచుకున్నది అదే అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఒక సబ్జెక్ట్ ఉంటుందండి, ఎనాలిసిస్ అని. మ్యాథమెటిక్స్ లో కూడా ఎనాలిసిస్ ఉంది. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ని అందులో కొన్ని థియరమ్స్ ఉంటాయి. థియరమ్ కి ఆన్సర్ ముందే ఇచ్చేస్తారు. ఇది పలానా సబ్జెక్ట్, ఇదిగో దీని ఆన్సర్ ఇది అని. ఆ ఆన్సర్ ఎలా వచ్చింది డెరైవ్ చేయమంటారు అన్నమాట. అదండి ఆ సబ్జెక్ట్ లో, ఆ పార్ట్ లో. అలాగే ఇక్కడ ఇందులో దోషి జగన్మోహన్ రెడ్డి, ఇతను ఎలా దోషి అయ్యాడు అనేటువంటి చెప్పాలి, మనం దర్యాప్తు చేయాలి. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఆ క్రమంలో దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థలు కొన్ని న్యాయస్థానాలు ఏర్పాటు చేసినాయి, కొన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళందరూ కూడా చాలా వరకు దీన్ని శోధించి ఛేదించి చివరి వరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ వరకు వచ్చి ఆగినాయి చాలా వరకు. అంతేకాకుండా ఇంకా రాబోయే రోజుల్లో మనందరం గుండెలు జల్లుమనే స్కాములు బయటకు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కళ్ళలో ఆ ఒక్క పార్టీ నిర్ణయంగా ఉండకూడదు కాబట్టి డెఫినెట్ గా కేంద్ర పెద్దలతోటి, జనసేనతోటి సంప్రదించే చేయాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి కొంత ఇక్కడ వరకు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు డెఫినెట్ గా ఈ హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారి మీద దగ్గర కూడా మాట్లాడాలి. అయితే మనం ఉన్నదన్నట్టు మాట చెప్పుకోవాలంటే
అంటే ఈ చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ నుంచి సహకారాలు ఉన్నాయని అంటున్నారు. ఆ అపప్రదను కూడా మాపుకోవడానికి ప్రయత్నం చేస్తారనుకుంటున్నానండి ఇప్పుడు అవునా? ఈ విషయంలో. ఉహుం. ఖచ్చితంగా. అంటే ఎందుకంటే ఆ ఇంతకు ముందంటే అపప్రదను ఓకే, ఇప్పుడు మాపుకోకపోతే కూడా అలా అనుకునేటువంటి పరిస్థితి ఉందంటారా పూర్తిగా? అంటే మరి ఉమ్, ఇప్పుడు జరుగుతున్న జాప్యం చూస్తుంటే వాళ్ళ మీద అందరు పాపం నిజంగా ఉందో లేదో తెలియదు. ఓకే. వాళ్ళ తప్పు ఉందో లేదో, వాళ్ళ సహకారం ఉందో. ఎందుకంటే నా ఉద్దేశ ప్రకారం ఆ మసిగుడ్ని ఎవరు ముట్టుకోరు. ఉమ్, ఆ మసి మనకు అంటుకుంటుందిరా బాబు అని చెప్పి వదిలేస్తారు. ఓకే. అలాంటిది ఇది డెఫినెట్ గా అంత రాజకీయ అనుభవం ఉండి దేశాన్ని మూడోసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఆ విషయం ఎందుకు తెలియకుండా ఉంటుందండి. ఉమ్, కాబట్టి ఆ ఆ అపప్రార్థన తొలగించుకోవాలంటే రాబోయే రోజుల్లో, అంటే నేను నా అంచనా ప్రకారం ఉమ్, మొదటి సంవత్సరంన్నర దాదాపు 18 నెలల పాటు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కక్షా రాజకీయాలు ఉండవు అని చెప్పారు. అదే పాటిస్తా ఉన్నారు. వాళ్ళు అంతరించిపోయిన మీదకొచ్చి కాలు దూవుతున్నా సరే వాళ్ళు సమయం పాటిస్తా ఉన్నారు. ఉమ్. వాళ్ళ అంతరాలు వచ్చి గోతులు దిగిపోతే కూడా అప్పుడు అరెస్ట్ అవుతున్నారు. చూసుకుంటే అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఏం గోతులు సమయం దిగారు సార్? ఈ ఇప్పుడు గొడవలో. నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు లేదా ఇక్కడ రాష్ట్రంలో ఆయన పైన ఇట్లా ఆరోపిస్తున్నారు, నీళ్ల విషయంలో కుమ్మక్క అవుతున్నారు అనే దానికి ఆయన మాట్లాడితే దాన్ని పెద్ద ఎత్తున రాయలసీమలో ఆందోళనలు, రాయలసీమలో ప్రాజెక్టుల పరిశీలనలు, రాయలసీమలో ఇది అని చెప్పి రోజు హడావుడి చేస్తున్నారు కదా. వైసీపీ వాళ్ళు ఏమైనా ఆగుతున్నారా? అదేనండి. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే